తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినచో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారు అయినటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల, ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారమే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటారు నువ్వు. గుర్తు చెప్తా ఉంటారు నువ్వు. చెప్పేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శార్థం పెట్టేస్తాను. శార్థం